బియ్యాన్ని ఇక పైన ఆపేసి ఆ బియ్యం ప్లేస్లో ఏమిద్దాం అన్నటువంటి ఆలోచన. ఎందుకంటే 30% మంది మాత్రమే బియ్యం తింటున్నారు, మిగతా తింటలేదు. అనేక సార్లు మాట్లాడుకున్నాం. కందిపప్పు, చింతపండు ఇట్లాంటి ఏయైనా దానికి బదులుగా ఇస్తే ఎట్లుంటుంది అన్న దాని మీద ఇప్పుడు ఆలోచిస్తున్నారట. కందిపప్పు, చింతపండు, పంచదార ఇవ్వడం అనేటటువంటిది రేషన్లో ఒక పార్ట్. కొత్తగా ఇచ్చేదండి నాకు అర్థం కాదు. కొత్తగా ఇవ్వదలుచుకుంటే మినప్పప్పు, తర్వాత దాని పేరేమంటారు, ఇతర ఆయిలు, మంచి నూనెలు అలాంటివి ఇస్తే తీసుకుంటారు. అయితే ఎంత ఇస్తారు? 46 రూపాయలు కేజీకి టోటల్గా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు కలిపి పడుతుంది. 46 రూపాయలకి దాదాపుగా ఒక్కొక్కరికి 900 రూపాయలకి తక్కువ పడదు. ఆ 900 రూపాయల విలువైన ఇస్తారా? లేకపోతే వీళ్ళది ఒక 20 కిలోలో 25 కిలోల బియ్యం అంటే వాళ్ళు అమ్ముకుంటున్నది 250 రూపాయలు కాబట్టి దాని రేంజ్లో ఇస్తారా? దాని రేంజ్లో ఇస్తే కనుక మోసం చేసినట్టు. అదే ఈ 900 రేంజ్లో ఇస్తే అద్భుతంగా చేసినట్టు. అప్పుడు అసలు ప్రజలందరూ సంతోషపడిపోతారు. ఇది ఆలోచించేటటువంటి అధికార యంత్రాంగం లేదా ప్రభుత్వం ఆ దిశగా ఆలోచిస్తే బాగుంటుంది. పత్రికల్లో రాస్తున్నటువంటి దాంట్లో ఆ అయోమయాన్ని దూరం చేయాల్సిన బాధ్యత ఉంది.